ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్‌లో కొత్త కలెక్టర్లు, కొత్త అధికారులు ఏం పనులు చేయట్లేదని, ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయని, ఏ పనులు కూడా కావడం లేదని, 2 సంవత్సరాల నుండి పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయని ఫిర్యాదు చేశారు. ఈరోజు ఇన్సూరెన్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఇన్సూరెన్స్ జేఏసీ కలెక్టరేట్ కార్యాలయం ముందర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయట్లేదు. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా మరి ఇప్పటికి కూడా 4 విడతల డిఏలు బకాయి ఉన్నాయి. డిఆర్లు డిఏలు మరి ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదు. మరి దీన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కూడా ఇక్కడ నుంచి మెమోరాండం పంపించడం జరుగుతుంది కలెక్టర్ గారి ద్వారా. మరి ముఖ్యంగా సమస్యల విషయానికి వస్తే 4 విడతల డిఏను ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. 22 జనవరి నుంచి 24 జనవరి వరకు 4 విడతల డిఏలు, ఈ జూలై వరకు 5 విడతల డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ ఏ ప్రభుత్వం ఇయ్యనట్టుగా కేసీఆర్ ప్రభుత్వం 5% మాత్రమే ఐఆర్ ఇచ్చి చేతులు దులుపుకున్నది. మరి దాన్ని 20% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షనర్కి ఏమైనా అంటే ఇది వస్తే అంటే ఏదైనా డిసీజ్ వస్తే మరి ఏ హాస్పిటల్లో కూడా ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో వాళ్ళు టేకప్ చేయట్లేదు. మరి ఖచ్చితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఆదాయం పన్ను పెన్షనర్లకు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేనటువంటి మరి పెన్షన్ ఇది ఆదాయ పన్ను పెన్షనర్లకు కూడా విధించడం చాలా అన్యాయం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మరి ఆదాయ పన్నును పెన్షన్లకు రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ మొత్తంగా 9 సమస్యలు మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని, అదేవిధంగా పిఆర్సీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. మరి ఇవన్నీ సమస్యల కోసం ఇప్పుడు పరిష్కారం కాకపోతే జూలై 30కి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా ఉన్నది. మరి దాన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పి మేము జేఏసీకి